హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ కెఫే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మిల్మేకర్ టమాటా కర్రీ. మటన్తో ఏ మాత్రము తీసిపోకుండా ఉండే ఈ కర్రీని సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకొని చక్కగా తినేసేయచ్చు. మనకి మటన్లో చికెన్లో ఎటువంటి ప్రోటీన్ అనేది ఉంటుందో సేమ్ యాజ్ టీజ్ ఈ సోయా చంక్స్ కర్రీలో కూడా అదే విధమైన హై ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇలాంటి రెసిపీని మనం వారానికి ఒక్కసారైనా పిల్లలకి చేసి పెడితే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ని అందించిన వాళ్ళం అవుతాం. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకొని బాగా మసిలిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అందులో ఒక 2 కప్పుల వరకు మిల్ మేకర్స్ తీసుకోవాలి. నేను ఈదాగా పెద్ద సైజు ఉన్న మిల్ మేకర్స్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు చిన్నవి అవైలబిలిటీలో లేవు కాబట్టి నేను పెద్దవి తీసుకుంటున్నాను. చిన్నవి దొరికినట్టయితే ఈజీగా ఆ చిన్న వాటినే ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి, వేసిన తర్వాత కొంచెం అప్ అండ్ డౌన్స్లో ఉన్నాయి కాబట్టి అన్నిటినీ ఈజీగా అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఒక 2 to 3 మినిట్స్ దీన్ని అలాగే వదిలేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా డ్రైన్ చేసేసుకొని చక్కగా సోయా చంక్స్ వరకు, అదేనండి మిల్ మేకర్స్ వరకు మాత్రమే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఏ విధంగా చేసుకోవాలో మీకు చెప్తాను. సో ఇవి చల్లారిపోయినాయి కదా, ఇవి చూడండి దీంట్లో ఇంకా కొంచెం వాటర్ అనేవి ఉన్నాయి. సో ఈ వాటర్ని కూడా పోవాలంటే మనం వీటన్నిటిని నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా వాటిలో నుంచి వాటర్ అనేది మొత్తం స్క్వీజ్ చేస్తూ చక్కగా మొత్తం ఎంత వాటర్ అయితే అంత వాటర్ వరకు స్క్వీజ్ చేసేసి మొత్తం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అదే విధంగా మొత్తం కూడా ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకొని ఏ విధమైన వాటర్ లేకుండా ఉండేట్టుగా చూసుకొని ప్లేట్లో వేసేసుకోండి. నేను పెద్ద సైజ్ తీసుకుంటున్నాను కాబట్టి ఇలాగా 2 హాఫ్స్ చేసుకుంటున్నాను. అదే చిన్న సైజ్ సోయా చంక్స్ అయితే పర్వాలేదు, ఈజీగా అలాగే వేసేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ఏదైతే స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో మిల్ మేకర్స్ అవన్నీ కూడా వేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కలర్ అనేవి కొంచెం చేంజ్ అయిపోతాయి. అప్పుడు మనం వీటన్నిటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను, అదైతే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం 1 ఇంచి దాల్చిన చెక్క, ఒక యాలుక్కాయ, ఇంకా 2 లవంగ మొగ్గలు వేసుకోవాలి. టేస్ట్ అనేది హైలైట్గా ఉంటుంది. ఇలాగ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఒక 2 కప్స్ వరకు వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిరపకాయలు ఇలాగ సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి పొడుగ్గా. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయి కొంచెం సాఫ్ట్గా అయిపోయి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఈ విధంగానే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కోసం మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరి వేసుకోండి, చాలా బాగుంటుంది. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు చక్కగా ఈ విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 కప్పుల వరకు టమోటా ప్యూరీ, అంటే మిక్సీలో పట్టుకున్నా పర్లేదు, ఈ విధంగా చిన్న చిన్నగా తరుక్కొని పెట్టుకున్నా పర్లేదు. టమోటా ముక్కల్ని ఈ విధంగా ఒక 2 కప్స్ వేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మనం ఈ టమాటా ముక్కల్లో నుంచే ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం వీటన్నిటిని మగ్గిపోయేలాగా చక్కగా మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గించుకున్నామంటే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. కాబట్టి ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. వాటర్ అనేవి ఇలా పైకి రిలీజ్ అయిపోయినాయి కదా టమాటాస్లో నుంచి. ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోనే నేను ఆల్రెడీ ఆనియన్స్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తే కర్రీ మొత్తానికి సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మనం కారానికి తగ్గట్టుగా ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ తినేటట్టయితే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకున్నాం కదా, ఈ విధంగా స్మాష్ చేస్తూ టమాటాస్ని పెట్టుకున్నామంటే చక్కగా గ్రేవీ అనేది బాగుంటుంది. ఇంకొకసారి మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకుంటే ఆయిల్ అనేది పైకి ఇలాగా రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది కదా, మనం ఒకసారి చక్కగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందాక స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న సోయా చంక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ గ్రేవీలో వేసేసుకోండి. చూడండి, వేసేసుకున్న తర్వాత మొత్తం అన్ని సోయా చంక్స్కి అన్నిటికి కూడా ఇవన్నీ పట్టేలాగా మొత్తం కలిపేసేసుకోండి. ఈ ఉప్పు, కారం ఇంకా టమాటా గ్రేవీ మొత్తం ముక్కలకు అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుంటే చాలా బాగుంటుంది.
మటన్తో ఈజీగా పోటీ పడే దీన్ని మనం ఇంకొంచెం టేస్టీగా చేయడం కోసం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది పోసుకుంటున్నాం. గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈ స్టిక్కీగా ఉండకుండా చక్కగా గ్రేవీ టైప్ వస్తుందన్నమాట. వేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఒక 1 లేదా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసేసేయండి. వేసిన తర్వాత చక్కగా మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకున్నామంటే ఆ మసాలా మొత్తం కూడా ఈ మిల్ మేకర్స్ అన్నిటికి పట్టి చక్కగా కుక్ అయిపోతుందన్నమాట. ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి. మనం మొత్తం కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి. అదేంటంటే కసూరి మేతి మార్కెట్‌లో అవైలబుల్‌గానే ఉంటుంది. ఒకవేళ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయొచ్చు. వేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతే టేస్టీగా ఉండే మిల్ మేకర్ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో అందరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మటన్కి ఏ మాత్రం కూడా తీసుకోకుండా ఉండే ఈ మిల్ మేకర్ కర్రీని వీక్లీ వన్స్ అయినా ఒక్కసారి కంపల్సరీగా తినండి. ఎందుకంటే దీంట్లో హై ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్